హిమాచల్ ప్రదేశ్ సిర్మౌర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు లోయలో పడి 12 మంది మృతి చెందారు. 30 మందికి పైగా గాయపడ్డారు. సిమ్లా నుంచి కుప్వీకి వెళుతున్న ట్రావెల్స్ బస్ హరిపూర్దర్ దగ్గర అదుపు తప్పి 500 అడుగుల లోతైన లోయలో పడింది. ప్రమాదం జరిగిన వెంటనే వేగంగా స్పందించిన స్థానికులు బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు. సహాయక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన బీజేపీ రాష్ట్ర సభ్యుడు బల్బీర్ చౌహాన్ క్లిష్ట పరిస్థితిలో ప్రాణాలు తెగించే సహాయక చర్యల్లో పాల్గొన్న స్థానికులను అభినందించారు. హిమాచల్ ప్రదేశ్ సిర్మౌర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు లోయలో పడి 12 మంది మృతి చెందారు. 30 మందికి పైగా గాయపడ్డారు. సిమ్లా నుంచి కుప్వీకి వెళుతున్న ట్రావెల్స్ బస్ హరిపూర్దర్ దగ్గర అదుపు తప్పి 500 అడుగుల లోతైన లోయలో పడింది. ప్రమాదం జరిగిన వెంటనే వేగంగా స్పందించిన స్థానికులు బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు. సహాయక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన బీజేపీ రాష్ట్ర సభ్యుడు బల్బీర్ చౌహాన్ క్లిష్ట పరిస్థితిలో ప్రాణాలు తెగించే సహాయక చర్యల్లో పాల్గొన్న స్థానికులను అభినందించారు.